బంగారు బోనం అంటే పెట్టింది పేరు నిశాక్రాంతి. సో ఈ పోయినసారి కరోనా ప్రభావం ఉండడం చేత బోనాలు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపడానికి జనాలు కొంచెం వెనక ముందు ఆడిన సందర్భంలో మళ్ళీ 2021లో బోనాలు ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తీసుకుంది. అలాగే ప్రజలు కూడా కరోనా నిబంధనలు పాటిస్తూ మరి అన్ని దేవాలయాలలో మరి బోనాలు ఇస్తున్నారు. మరి బోనాలు చేసేటప్పుడు విధానం ఏంది, అమ్మవారికి ఏ విధంగా బోనం పెడతారు, నిశాక్రాంతి మాటలను తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అందరూ. ముందుగా నీకు బోనాల శుభాకాంక్షలు నా తరపు. అందరికీ తెలంగాణ ప్రజలందరికీ బోనాల శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఏంటంటే బోనం మనం పూజిస్తున్నాం కాబట్టి ఇంతసేపు మాట్లాడలేకపోయాను. ఏంటంటే తుంపిళ్ళు అనేది అమ్మవారికి మా గురుగారు చెప్పారు, పడుతూ ఉంటే నైవేద్యం పెట్టేటప్పుడు మాట్లాడొద్దని చెప్పింది, అందుకని మాట్లాడలేకపోయాను. వేపాకు ఎందుకంటే అమ్మవారికి మనం బోనానికి తెల్లన్నము, కొయ్యగూర, పెరుగు, పచ్చిపులుసు, బెల్లము. సో అంటే ఇప్పుడు బియ్యం కొత్త బియ్యం అంటే కొత్తగా తెచ్చినటువంటిది లేకపోతే ఇంట్లో ఏవైనా వాడచ్చు? అంటే మన పాతకాలంలో అయితే తొలకరి పంట పండంగానే అమ్మవారికి ముందు బోనం సమర్పించడం జరిగేదన్నమాట. ఇప్పుడు ఏంటంటే అన్ని బియ్యం పాలిష్ అవుతున్నాయి. రాను రాను టెక్నాలజీ మారే కొద్దీ ఇవి కూడా చేంజ్ అవుతున్నాయి అన్నమాట. కాబట్టి మేము కూడా ఏంటంటే అమ్మవారికి బియ్యము పాలిష్ కానీ బియ్యమే మా కమిటీ వాళ్ళు తెప్పించి అమ్మవారికి బోనం అనేది నైవేద్యం వండించి అమ్మవారికి ఇందులో పెడతామన్నమాట. రోజు అంటే ఒక పావు సీరు కానీ అర్ధ సీరు కానీ అంటే అట్లా డిసైడ్ ఏమైనా చేసుకుంటారా? ఎంత అయినా మీరు ఏమైనా అనుకుంటారు? మా బోనానికి అయితే 1 కిలోకి పైన ఇంకో 5 పిడికెళ్ళు వేసి వండుతాం, సేరింబావు వేసి వండుతాం. బియ్యం ఏ బియ్యం అయినా బియ్యాలు కూడా రకాలు ఉన్నాయి కదా, అంటే మీరు ఈ స్వర్ణ బియ్యమా, బీపీటీ బియ్యమా అలాంటివి ఏమైనా ఉందా? లేకపోతే మనం ఏ బియ్యం తింటే అవే బియ్యం అమ్మవారికి పెడతాం, ఉన్న దాంట్లో లేని వాళ్ళు. వండేటప్పుడు ఏమన్నా మీరు మంత్రోచ్చారాలు కానీ లేకపోతే ఎలాగ స్టార్ట్ చేసేటప్పుడు? వండేటప్పుడు అంటే ఇది వరకు అయితే కట్టెల పొయ్యి మీద అమ్మవారికి కుండల బోనం చేసి తీసుకెళ్ళేటోళ్ళము. ఇది బంగారు బోనం కాబట్టి మేము ఒక పాత్ర సపరేట్ బోనాన్ని గురించి తీసుకొని నైవేద్యం అందులో ఫస్ట్ ఇయర్ అంతా మేము కట్టెల పొయ్యి మీద వండించినాము. కంఫర్టబుల్ లేక ప్రతిదీ దానికి స్టవ్ అనేది కొద్దిగా నీట్గా క్లీన్ చేసుకొని దాన్ని పూజించి తలంటూ స్నానం చేసి మాట్లాడకుండా బోనాన్ని వండి, ఈ బంగారు బోనము మాట్లాడకుండా బోనాన్ని వండి నైవేద్యం తెస్తారన్నమాట. ఉదయమేనా ఎప్పుడైనా ఏ టైంలోనే ఉండవచ్చు? ఈ సమయం ఏమన్నా? ఉదయం మార్నింగ్ లేగంగానే ముందు ఇల్లంతా శుద్ధి చేసుకొని మనము నీట్గా స్నానం అన్నట్టు తలంటూ స్నానం చేసి అమ్మవారికి బోనము ఎవరైతే మా కమిటీ వాళ్ళు బోనాన్ని చేస్తున్నారో వాళ్ళు ఈ నైవేద్యం అనేది చేస్తారన్నమాట. వాటర్ తోటేనా లేకపోతే ఇంకేమన్నా ఎక్కడి నుంచి గంగా జలం కానీ తీసుకొచ్చే అవకాశం? లేదు మన మంచినీళ్ళతోటి. మీరు వండుకొని వస్తారా లేకపోతే మీరు బోనం చేసి ఆ రోజు బోనం ఎక్కడ చేస్తారో వాళ్ళ ఇంట్లోనే? లేదు ఈ కమిటీ వాళ్ళే బోనాన్ని వండుతారనమాట. ఇదంతా వాళ్ళకి సంబంధించింది. నేను ఒక భక్తురాలిని వచ్చి అమ్మవారిని బోనం ఎత్తుకొని అమ్మవారికి సమర్పిస్తాం. ఇక్కడ నుంచి ఇంకా బోనం చేసుకుంటూ అమ్మవారికి సమర్పిస్తారు. సో మొత్తం టోటల్లీ అమ్మవారికి నైవేద్యం ఇస్తారా? అక్కడ భక్తులకు ఏమైనా పంచే అవకాశం? అంటే మాది లాల్దరాజు టెంపుల్ నుంచి ఉంది ప్రతి బోనము. ఇవాళ ఏంటంటే ఆ అమ్మవారికి బోనం ఎక్కిస్తున్నాం. సప్త బోనాల్లో ఆ అమ్మవారి బోనం కూడా ఉన్నది. మిగతా 6 బోనాలు అనేవి మీరు చూస్తుండొచ్చు. గోల్కొండ, బల్కంపేట, ఆంధ్రప్రదేశ్లో బెజవాడ కనకదుర్గమ్మ, మళ్ళీ వచ్చేసి జూబ్లీహిల్స్ పెద్దమ్మ, ఇంకొకటి వచ్చేసి చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి ఎక్కించినాము. ఈ బోనం ఏంటంటే లాల్దర్జా సింహవాహిని మాంకాల అమ్మవారికి బోనం ఉంది. ఈ బోనం ఏంటంటే మనం ఇంట్లో ఇక్కడ పూజించుకొని అక్కడ టెంపుల్ ఉంది, భూలక్ష్మ అమ్మవారి టెంపుల్, ఆ టెంపుల్ దగ్గర నుంచి బోనాన్ని పెట్టి అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం ప్రోగ్రామ్ అనేది. స్వీట్ ఏమైనా కలుపుతారా బోనంలోనా? లేదు, వైట్ రైస్, పెరుగు, బెల్లము, కొయ్యగూర. అంటే కొంతమంది స్వీట్ అన్నం పరమన్నం చేసుకుంటారు, కొంతమంది పూరీలు చేసుకుంటారు, రకరకాలుగా అమ్మవారికి నైవేద్యం. కొంతమంది పసుపన్నం చేసి పెడతారు, అట్లా రకరకాలుగా. సార్ జర కరోనాలో ప్రాబ్లం ఉన్నది కదా, సో ఈసారి ఎలా ఉంది? పోయినసారికి ఈసారి డిఫరెన్స్ ఏమన్నా? అంటే మా బోనాలు పోయినసారి కూడా మేము కోవిడ్ నిబంధనలు పాటించి మాకు మినిస్టర్ గారు ఇచ్చిన పర్మిషన్తో మేము సక్రమంగా అమ్మవారికి బోనాలన్నీ సమర్పించుకున్నాము. కొంచెం బాధ అనిపించింది, ఎందుకంటే ఈ ఒక్క బోనం కాకుండా మిగతా బోనాలని అలౌడ్ చేయనందుకు కొద్దిగా బాధాకరంగా అనిపించింది. బోనం మీరు ఎత్తుకున్న తర్వాత ఎన్ని గంటల వరకు మీరు ఉండే అవకాశం ఉంటుంది? అది నాకు కూడా అంత తెలియదు, అది అమ్మవారి దయ. అమ్మవారు ఎంతసేపు బోనం ఎత్తుకొని ఆడాలి అనిపించుకుంటే అంతసేపు ఉంటాం అన్నమాట. లాస్ట్ హైయెస్ట్ టైం ఏమైనా ఉందా? అర్థం కాలేదు.
చెప్పలేము. మార్నింగ్ అనేది బోనం ఎత్తితే మాకు ఈవినింగ్ అవ్వచ్చు, నైట్ 12 అవ్వచ్చు, మార్నింగ్ 9కి ఎత్తిన 12 కూడా అవ్వచ్చు అలా. మీరు ఆహార వ్యవహారాలు ఈ బోనంలో ఈ పర్టికులర్ ఈ బోనం నవరాత్రులలో మీరు స్పెషల్గా మీ యొక్క ఆహార వ్యవహారం ఎలా ఉంటుంది? మీరు ఏమైనా నిష్ట నిద్రతో కానీ నియమావళితో ఉండే అవకాశం ఉందా మిగతా రోజులతో పోల్చుకుంటే? మేము అమ్మవారికి బోనము ఎత్తేటప్పుడు మేము కూడా ఫాస్టింగ్ ఉంటాం. మాకు ఈ నెలంతా ఫాస్టింగ్, ఎందుకంటే బంగారు బోనం సప్త బోనం ఈ నెల అంతా బోనాలు జరుగుతాయి అన్నమాట. బంగారు బోనము ఒకరోజు ఇక్కడ ఒకరోజు అక్కడ అని అమ్మవారి టెంపుల్ సప్త బోనాలు. కాబట్టి మాకు నెల అంతా ఇంకా ఉపవాసాలే. మాకు ఇంక మేము నెల అంతా ఏం తినము, ఉపవాసంతో ఉంటాము. కూడా అంటే ఈ బోనాలు చేసేటప్పుడు ఎక్కువ కూడా మద్య మాంసాలు బాగా ఉంటాయి కదా, మీరు అలాంటి వాటికి దూరం ఉంటారా? నేను నాన్ వెజ్ అనేది ఏం తినను. అలాగే ఇంకా ఏం లేదు, అమ్మవారికి కళ్ళు శాఖ అనేది పోస్తారు. నాకు ఎప్పుడైనా ధూప అలాంటిది ఉన్నప్పుడు, అమ్మవారు ఒంటి మీద ఉన్నప్పుడు, మా గురుగారు అలా పక్కన ఉన్నప్పుడు శాఖ పెట్టిస్తారు, అంతే తప్ప మేము నాన్ వెజ్ అలాంటిది అనేది ఏం తినం మేము. మీరు కూడా నిండు కుండలో వాటర్ తాగటం కానీ నిండు కుండలో భోజనం చేయటం లాంటివి కానీ ఫస్ట్ మీరు చేసిన తర్వాత అన్నీ ఏమైనా ఉన్నాయా నియమాలు? మేము ఇంట్లో కూడా మాకు ఎక్కడికి వెళ్ళినా మేము నిండుకుండా వాటర్ తాగుతాము. అంటే మాకన్నా ఎక్కువ భక్తులకి ఎక్కువ తెలుసు. వీళ్ళు వచ్చారు మన ఇంటికి శివశక్తుల జోగిని, వాళ్ళకి మనము నీట్గా నిండుకుండలో నీళ్ళు ఇవ్వాలి. అన్నం పెట్టినా మనం కూడా నిండుకుండా అన్నమే పెట్టాలి. ఏదైనా మాకన్నా ఎక్కువ వాళ్ళకి ఇంకా ఎక్కువ తెలుసు భక్తులకి. ఎందుకంటే భక్తులు లేనిది మేము లేము అలా అనమాట. భక్తులు నడిచిన దాన్ని బట్టి కూడా మేము అలా. సంక్రాంతి గారు రాను రాను చాలా పాపులారిటీ ఎక్కువైపోయింది. ఏడుకోయిన ప్రజలు సెల్ఫీలు ఎలా అనిపిస్తుంది యోధ? అంతా అమ్మవారిదే, అమ్మవారి కృప. నేనైతే అమ్మవారి బ్లెస్సింగే అనుకుంటా. అమ్మవారు ఎలా నడిపించుకోవాలంటే అలా నడిపించుకుంటుంది అంతే. సేమ్ టైంలో బాగా ప్రెజర్ అంటే మీదికి వచ్చి పడే అవకాశాలు కూడా ఉంది. ఒక్కొక్కరు అసలు చెప్పినా కూడా వినబడిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి వాళ్ళని చూసినప్పుడు ఏమనిపిస్తుంటుంది? మేము అందరూ ఉంటారు చుట్టుపక్కల కాబట్టి నేను అంతగా ఏం పట్టించుకోను అంతే. చిచ్చోర భక్తులు కూడా స్టార్ట్ అయినట్టు కూడా తెలుస్తుంది కదా. ఐ డోంట్ నో. అందరు భక్తులు ఒకటే. నా మనసులో, నా ఉద్దేశంలో అయితే అందరు భక్తులు ఒకటే. మీకు అమ్మవారు ఏ అమ్మవారు వచ్చే అవకాశం ఉంటుంది? పూనకం భక్తులు ఎలాంటి చెడ్డవారైనా వాళ్ళు మంచి వాళ్ళైనా అమ్మవారికి మాత్రము ఒకటే. అమ్మ అందరికీ అమ్మే. అమ్మ అందరికీ అమ్మే. మరి ఏమైనా చిచ్చోర చేతలు చేస్తే? లేదు, అది అంతా అమ్మవారి దయ. నేను బోనం చేసిన ఎన్ని ఇయర్స్ సర్వీస్లో నాకు అలాంటిది ఎప్పుడు జరగలేదు. అది ఎంత పెద్ద ఇది వాళ్ళు వచ్చినా, ఎంత కోపంగా వచ్చినా, అది చేద్దాం అనుకుంటే వాళ్ళు వచ్చినా నా దగ్గర రాగానే అమ్మవారు నన్ను చూడంగానే కూల్ అయిపోతారు అన్నమాట. అమ్మ అని 2 కాళ్ళు నా కాళ్ళకి నమస్కరించి దండం పెట్టుకొని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఇప్పటిదాకా. కానీ ఎవరు బ్యాడ్గా మాట్లాడడము అలాంటి ఇష్యూస్ నాకు ఎప్పుడు జరగవు, రావు కూడా అని కోరుకుంటున్నాను. ఈ ఓదన ఇలాగనే కంటిన్యూ చేస్తారా? నా జీవితకాలం ఉన్నంత వరకు అమ్మవారికి ఇలానే బోనం సమర్పిస్తూనే ఉంటాను. ఇంకేమన్నా కోరికలు ఏమన్నా? లేవు, బోనమే. మిగతా సమయాలలో ఏం చేస్తారు? మిగతా సమయంలో మాకు బోనాలు ఎప్పుడు ఉంటాయండి. ఇప్పుడు ఇంట్లో అమ్మవారి లగ్గాలు చేస్తారు, కొంతమంది ఎల్లమ్మ లగ్గాలు, మల్లన్న లగ్గాలు, పోషమ్మ లగ్గాలు. మాకు ఈ బోనాలు అయిపోగానే మాకు దసరా దీపావళి దాకా మాకు సీజనే బోనాలది. ఇప్పుడు మన ఆషాఢ మాసం హైదరాబాద్ అయిపోగానే ఇంకా సిటీలో బోనాలు స్టార్ట్ అవుతాయి. సిటీలో బోనాలు ఆషాఢ మాసం అయిపోగానే ఊర్లలో బోనాలు స్టార్ట్ అవుతాయి. మాకు ఊర్లలో బోనాలు చేసి మాకు అక్కడికే శ్రావణ మాసం దసరా దీపాల దాకా మాకు బోనాలు జరుగుతాయి. మళ్ళీ అవి కాగానే బొడ్రాయి పండుగలు కూడా చేస్తుంటాము. పోతలింగన్న నీళ్ళు పెట్టడము అట్లా గుళ్ళు మాకు అన్నీ ఉంటూనే ఉంటాయి. మాకు ఎన్ని ప్రాంతాలు తిరిగారు? మేము తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బాంబేలో కూడా బోనాలు చేసినాము, కర్ణాటకలో కూడా చేసినాము, ఢిల్లీలో చేయలేదు. బాంబే, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో బోనాలు చేసినాం. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కదా, ఏమైనా డిఫరెన్స్ అనిపిస్తుందా? డిఫరెన్స్ ఎందుకు లేదు, ఇన్ని ఇయర్స్ అని డిఫరెన్స్ ఉండదు. మీరు చూస్తూనే ఉంటున్నారు కదా డిఫరెన్స్. చాలా స్పెషల్గా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని టెంపుల్స్ కూడా కొన్ని అమౌంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది కదా. అయితే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఈ మన తెలంగాణ అంటేనే బోనం, బోనం అంటేనే తెలంగాణ. చాలా ఎస్పెషల్లీ నేను నిన్న చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి బోనం సమర్పించిన రోజు ఢిల్లీ నుంచి చాలామంది వచ్చారు. ఢిల్లీ, బాంబే నుంచి చాలామంది బోనాన్ని జున్నికి వచ్చారనమాట.
అయితే నేనేమనుకుంటున్నా అంటే ఇప్పుడు మన తెలంగాణలో అతిపెద్ద పండుగలు అంటే బతుకమ్మ ఈ యొక్క బోనం రెండు. నాకు తెలిసి నేను ఏమనుకుంటున్నా అంటే అక్కడి నుంచి వచ్చే వాళ్ళ భక్తులకి ఇప్పుడు మేము ఆంధ్రప్రదేశ్ వెళ్ళామంటే మాకు విజయవాడ టెంపుల్ వాళ్ళు మాకు చాలా మంచిగా చూసుకోవడం, రిసీవ్ చేసుకోవడము, మాకు ఎటువంటి లోటుపాటు లేకుండా అన్నీ చూసుకుంటారు. అలా ప్రతి ఒక్క ప్రాంతం నుంచి ఇక్కడ బోనం జున్నికి చాలా మంది వస్తున్నారు. మొన్న చూస్తే సికింద్రాబాద్, గోల్కొండ కూడా ఎంతోమంది వస్తున్నారు. వాళ్ళు బయట రూమ్స్ తీసుకొని అంత భక్తులే అనమాట. వాళ్ళు అమ్మవారికి ఇక్కడి నుంచి టీవీలల్లో ఫోన్లలో చూసి కూడా వాళ్ళు ఎంతోమంది మొక్కుకొని కూడా వస్తున్నారన్నమాట. చాలా మంది మేము విన్నాము. అయితే మా ఉద్దేశం ఏంటంటే అలాంటి భక్తుల కోసం ఒక సత్రం అనేది ఏర్పాటు చేసి భక్తులకు అనేది ఒక సత్రం లాంటిది వాళ్ళకి ఉండడానికి సదుపాయాలు అలాంటివి టెంపుల్ తరపు నుంచి అనేది ఒక హైదరాబాద్ తెలంగాణ తరపు నుంచి ఒక టెంపుల్ అన్ని దేవాలయాలకు సంబంధించి ఒక సత్రం అనేటిది ఉంటే బెటర్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇబ్బంది లేకుండా వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు. ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కడో చందానగర్, లింగంపల్లి, మియాపూర్ అక్కడ లాడ్జిలలో అక్కడ ఉండి కుక్కట్పల్లి అక్కడ లాడ్జిలలో ఉండిపోయి వాళ్ళు ఇక్కడికి రావాలని టైం అవుతుంది, వాళ్ళకి అర్థం అవ్వట్లేదు అనమాట. అయితే ఈ విషయం నాకు ఇలా తెలిసిందంటే మొన్న మేము చార్మినార్ బోనాలు చేసినప్పుడు మాకు మొన్న బోనం దించిన తర్వాత ఆ భక్తుడు వచ్చి మాకు చెప్తున్నాడు అనమాట, మీకు ఇంత పెద్దగా ఉన్నది కదా మీరు ఇలాంటివి చేస్తే బెటర్ అని చెప్పి అతని యొక్క ఉద్దేశం అనమాట. ఖచ్చితంగా కూడా ప్రభుత్వం ఈ బోనాల ఫ్రీ డేలు లేకపోతే ఏదైనా లీజ్ తీసుకుని అయినా ఇస్తే బాగుంటుందేమో. అలా చేయాలని అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ అయినా సరే, లాల్ దర్వాజా టెంపుల్ అయినా సరే, ఇంకా పేరుగాంచిన ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి మన హోల్ సిటీలో. ఏంటంటే శివసత్తులు ఇప్పుడు బోనాలు అంటే మేము 3-4 మంత్స్ నుంచి ప్రిపేర్ అయి ఉంటాం అనమాట. ఏ శారీ కట్టుకోవాలి, బ్యాంగిల్స్ ఏంటి, ప్రతి ఒక్కటి డోల్ చూసుకోవడం ఏంటి, మా ఇంట్లో సున్నాలు వేసుకోవడం ఏంటి, ప్రతి ఒక్కటి మేము అందరికీ 10 మంది చుట్టాలకు చెప్పుకోవడానికి ప్రతి ఒక్కటి చేస్తున్నాము. ఇంత బిజీలో ఉండి కూడా అమ్మవారికి మేము నిష్టగా బోనము సమర్పించుకుంటా అన్నీ చేసుకుంటే సార్ టెంపుల్ వాళ్ళు ఏంటంటే కొద్దిగా సపోర్ట్ ఉండి డోలు లోనికి అలౌడ్ చేయడము. ఇంకొకటి మేము వస్తుంటే కొద్దిగా హ్యాపీగా ఫీల్ అయ్యి కొద్దిగా టెంపుల్ వాళ్ళే చైర్మన్ కానీ ఇంకెవరి స్వాగతం పలకడం చేస్తే మాకని కాదు అందరికీ పేరు అందరికీ యావత్ తెలంగాణ అందరు ఖుషి అయిపోతారనమాట. ఇప్పుడు లాస్ట్ టైం చూసుకుంటే మొన్న సండే సికింద్రాబాద్లో ఎవ్వరి బోనాలు ఎంటర్ అవ్వనివ్వలేదన్నమాట. మార్నింగ్ ఆఫ్టర్ 2 ఎంటర్ అవనిచ్చారు. అయితే నేను చూశాను కొంతమంది వీడియోస్, చాలా విధాలుగా బాధపడ్డారు అనమాట. మా బోనంలోనికి డోల్తో రానివ్వట్లేదు, పెద్ద పెద్ద విఐపీస్కే రానిస్తున్నారు, మాకెందుకు రానివ్వట్లేదు అని చెప్పి వాళ్ళు కొద్దిగా బాధపడడం జరిగింది. అది నేను విన్నాను. ఏంటంటే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటాను. ఓకే. సో మరి ఇలాంటి సమయంలో అంటే విఐపి భక్తులు వచ్చి అంటే బోనాల కంటే ముందుగతలు కానీ బోనాల కంటే తర్వాత కానీ వస్తే బాగుంటుంది అనిపిస్తుందా? లేదు, అమ్మవారి భక్తులు అందరూ ఒకటే, అందరూ అమ్మవారి దర్శనం కోసం ఎదురు చూస్తారు. రావాలి, అందరూ వస్తేనే మనకు చాలా మంచిది. కానీ ఏంటంటే కొద్దిగా ఏంటంటే వీళ్ళు బోనాలు శివశక్తులు ఎవరైనా సరే శివశక్తులు బోనాలు ఎత్తుకుని వస్తారు. అంత వెయిట్ మోసుకుంటే మెల్ల పూల దండలైనా సరే, నిమ్మకాయల దండలైనా సరే, ఇంకొకటి రావడము అంత దూరం నుంచి లాంగ్ నుంచి ఇంటికా నుంచి ఆడుకుంటూ వచ్చి అంత దూరం రావడం ఏంటంటే వాళ్ళు కొద్దిగా లైన్ అనేది స్పెషల్గా కొద్దిగా ఏర్పాటు చేసి, అది ఎలాంటి లైన్ అయినా సరే కొద్దిగా స్పెషల్ ఏర్పాటు చేసి తొందరగా వెళ్ళి వాళ్ళు మళ్ళీ ఇంటి దగ్గర కూడా అన్ని కార్యక్రమాలు చూసుకునేటట్టు అలా ప్రతి ఒక్క భక్తులకి అందరు భక్తులకు కూడా అలాంటిది ఏర్పాటు చేయాలని కోరుకుంటాను. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు బోనాల? నేను 14 years నుంచి చేస్తున్నా. ఈ బంగారు బోనం వచ్చేసి 4th year అండి. ఇది 4th year. మా ఉమ్మడి దేవాలయం కమిటీ తరపు నుంచి ఈ సంవత్సరం చైర్మన్ అయిన బలవంత్ యాదవ్ గారి తరపు నుంచి బోనాన్ని అమ్మవారికి సప్త బోనాలు సమర్పిస్తున్నాం. థ్యాంక్స్ చెప్పాల్సి వస్తే ఎవరు చెప్తారు? థ్యాంక్స్ అనేది నాలో ఏం లేదు, అంతా అమ్మవారి దయ. మీరు ఈ స్థాయికి రావడానికి కారణం అమ్మవారు అంటారు కదా, అసలు ఫస్ట్ మిమ్మల్ని గుర్తించింది ఎవరు? అమ్మవారు వస్తున్నారు. నన్ను గుర్తించింది మా గురుగారే. నన్ను గుర్తించింది. నిశాక్రాంతి గారు ఎప్పుడు ఆనందంగా ఉంటారు, దానికోసం ఏం చేస్తుంటారు? ఆనందం అంటే ఆనందంలో ఎన్నో రకాలు ఉన్నాయి. ఆనందం అడుగుతా, సంతోషమా ఆనందం లేకుంటే ఏంది? అమ్మవారి పూజలు చేసుకుంటా, అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటా, ప్రతి ఒక్క టెంపుల్లో నాకు అవకాశం దొరుకుతున్నందుకు అదే నాకు ఆనందము, అదే నాకు ప్రతిదీ. అంటే బోనం చేసేటప్పుడు ఫీలింగ్స్ ఎలా ఉంటుంది మీకు? ఐ డోంట్ నో. తయారు చేసేటప్పుడు భక్తి, దాని ఫీలింగ్ ఒక భక్తిలో ఉండి చేస్తాం అనమాట. మీలాంటి వాళ్ళని కోఆపరేషన్ చేస్తారా?
అంటే భక్తులను ఇంకా అప్పటికిప్పటికి ఎట్లా ఉంది? ఒక 4 సంవత్సరాల క్రితం ఇప్పటికి భక్తిభావం పెరిగిందంటారా రాష్ట్రంలో? భక్తి అనేది ఎప్పుడూ ఒకేలాగా ఉంటుంది నాకు తెలిసి అయితే, ఎందుకంటే అమ్మవారు అందరినీ ఒకేలాగా చూస్తుంది కాబట్టి నేను అలానే ఉన్నాను ఫస్ట్ నుంచి కూడా. విదేశాలకు వెళ్ళి బోనం గురించి చెప్పాలనే ఆలోచన ఏమైనా ఉందా? విదేశాల్లో నాకు 2017లోనే వచ్చింది యూఎస్ఏకి, కానీ వీసా వల్ల కొద్దిగా వెనక ముందు అయిపోయింది. ఇప్పుడు కూడా వచ్చింది నాకు లాస్ట్ ఇయర్ కూడా, కోవిడ్ వల్ల మళ్ళీ ఆగిపోయింది. ఇంకా అక్కడ కోవిడ్ కంప్లీట్ అవ్వలేదు యూఎస్ఏలో. కోవిడ్ కంప్లీట్ అయితే కంపల్సరీ డెఫినెట్లీ అక్కడ కూడా నా బోనం జరుగుతుంది. ఈ కోడి గురించి మాట్లాడితే పోయే అవకాశం ఉందా ఏమన్నా? ఎన్ని సంవత్సరాలు పోయే అవకాశం ఉంది? అక్కడ కోవిడ్ అక్కడ ఇంకా అలో చేయట్లేదు. కంపల్సరీ అలో చేస్తే మాత్రం కంపల్సరీ అక్కడ బోనం అనేది మీ ప్రజలందరికీ నేను చూపిస్తాను, మన తెలంగాణ ప్రజలందరికీ. బోనం బొట్టు అంటే ఏందో ఏంటనేది యూఎస్ఏలో కూడా అక్కడి నుంచి కూడా చూపిస్తాను అనమాట. మన ఢిల్లీకి వెళ్ళారా? మన ప్రతిష్టత చూపెట్టారా? ఢిల్లీలో బోనం ఎత్తారా? లేదు, మాకు ఇక్కడ బోనాలనే టైం ఉండిపోతుంది. ఉమ్మడి దేవాలయం కమిటీ ఈ బోనాలనే మేము ఉండిపోతాము. ఢిల్లీ వెళ్ళలేదు. ఇప్పటివరకు ఎన్ని ఒక 1000 కార్యక్రమాలు చేసి ఉంటారా బోనంది? డెఫినెట్లీ. టార్గెట్ ఏమిటి కూడా 1,00,000 2 లక్షలు అట్లా? లేదు, టార్గెట్ అనేది ఏం లేదు. మనం ఎన్ని రోజులైతే మనం ఉంటామో అన్ని రోజులు బోనాలు చేస్తున్నాం. ఇప్పటివరకు హ్యాపీనా జీవితం? హ్యాపీ. ప్రజలకి ఏం చెప్తారు మా టీవీ తరఫున? V3 న్యూస్ తరపు నుంచి మరొకసారి ఆడపడుచులందరికీ, తెలంగాణ ప్రజలందరికీ బోనాల శుభాకాంక్షలు. అందరూ సంతోషంగా బోనాలు చేస్తున్నారు. అలాగే తాడివి అనేది అందరూ చెప్తుంటే విన్నాను, అది రావద్దని చెప్పి కోరుకుంటున్నాను. అందరూ సుభిక్షంగా సురక్షంగా ఉండి వర్షాలు బాగా పడి పంటలు బాగా పండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు రంగం ఏమన్నా చెప్పే అవకాశం ఉందా మీరు? రంగము అవకాశాలు అంటే మా గురుగారు మాకు రంగంది కూడా సెలవిచ్చారు, కానీ టైం పడుతుంది ఇంకొద్దిగా. డెఫినెట్లీ అమ్మవారు పిలిపిస్తే డెఫినెట్లీ రంగం కూడా చెప్తాను. మీకు వచ్చినటువంటి అమ్మగారు చెప్పలేదు నాకు ఇప్పటివరకు కూడా. ఏ అమ్మవారు అంటే మహంకాళి అమ్మవారా? నాకు వచ్చేది కనకదుర్గ అమ్మవారు మా కులదేవత, తర్వాత మాకు చెరుగట్టు రామలింగేశ్వర స్వామి, ఈ ఇద్దరమ్మ. మీరు ఏ రోజుల్లో అంటే మామూలు రోజులలో ఏ రోజులు దేవుని తయారు చేస్తుంటారు? ఏ రోజుల్లో మీకు సిగాలు వచ్చే అవకాశం? అంటే మేము నార్మల్గా వీక్లీ మేము పూజ చేసుకుంటూ ఉంటాము. అంటే పూజ అనేది డైలీ జరుగుతుంటుంది. అమ్మవారు కూర్చోవడం అనేది వీక్లీ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే అమాస పుణ్యానికి కంపల్సరీ మా ఇంట్లో పూజ జరిగి, అంటే డెఫినెట్లీ మిస్ కాకుండా అమాస పుణ్యానికి గుమ్మడికాయ కడతాము, అలా గుమ్మడికాయ కొడతాము, పూజ చేస్తాము, పుణ్యం రోజు హోమం చేయిస్తాము. అది కంపల్సరీ. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ఇప్పటి వరకు దాదాపు ఒక 3 నెలల నుంచి కూడా ఫోన్ చేస్తున్నాను నిశాక్రాంతి గారికి. మరి ఇప్పుడు పిలవటము మనకి ఇంటర్వ్యూ ఇవ్వడం చాలా ఆనందకరం. ఇప్పుడు బోనం గురించి, బోనం విశేషాల గురించి అన్ని కూడా చాలా చక్కగా చెప్పారు. అప్పటి వరకు మరొక అప్డేట్ కోసం, మరొక బోనం కోసం ఎదురు చూస్తూ ఉండండి. V3 న్యూస్ లక్ష్మణ్ సమాజిత కెమెరామాన్ శ్యామ్తో మీ సురేష్ దండు, లాల్ దర్వాజా బోనం.